క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనవపూర్వకంగా ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడు అయిన దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మా స్తుతులపై సింహాసీనుడువై ఘనత పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నాం తండ్రి. ప్రపంచాలని కలగచేసిన మాటలు, నీ వాక్కు చేత సర్వసృష్టిని నిర్మించబడిన ఈ మాటలు శక్తి కలిగినవి కనుక అట్టి శక్తి మాలోనూ ప్రవహించి మేము కూడా మా జీవితాలను సరిచేసుకున్నట్లుగా, మా పాదములకు త్రోవ చూపించినట్లుగా, మమ్మల్ని మేము సరిచేసుకుని పరలోకానికి నడుచున్నట్లుగా విశ్వాసముతో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, ఖండించండి, గద్దించండి. మీ మాటలతో హెచ్చరించి మీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరచుకోమని వేడుకొచ్చున్నాం. ఇదిగో తండ్రి, నీ మాటలు మమ్మల్ని బ్రతికింపచేసి మా బాధల్లో నెమ్మది కలిగిస్తాయని లేఖనాలు చెలవిస్తున్నాయి కనుక అట్టి శ్రేష్టమైన ఉన్నతమైన మాటలు, పరలోకపు దూతలకు ఆహారమైన మాటలు ఈ రోజు మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరచమని వేడుకుంటే సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ఒక మంచి అంశాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కొద్ది నిమిషాలే, చాలా టైం అయిపోయింది. కొద్ది నిమిషాలు మాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా మీరందరూ కూడా వినటానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. ఈరోజు అంశం ఏంటంటే, తండ్రికి నీవు ఎవరో తెలుసా? ఈ చిన్న అంశం. పరలోకపు తండ్రికి నీవు ఎవరో తెలుసా? జాగ్రత్తగా ఆలోచించండి. మరొకసారి చెప్తున్నాను, చిన్న అంశమే, జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా మంచి అంశము నేర్చుకోవడానికి పాఠం. తండ్రికి నీవు ఎవరో తెలుసా అన్న అంశం ద్వారా మాట్లాడు. అయితే తండ్రికి మనం ఎవరో తెలియదా? తెలుసా తెలియదా? మనం ఆలోచించాలి. తండ్రి సృష్టిస్తేనే కదండి మనం వచ్చాము. తండ్రికి నేను తెలియకపోవటం ఏంటి? తండ్రి సృజించబట్టే కదా ఈ లోకానికి నేను వచ్చాను. ఆ తండ్రికి తెలియకపోవటం ఏంది అని చాలామంది ప్రశ్న వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. పైగా నేను బాప్తిసం తీసుకున్నాను, దేవుని నమ్ముకున్నాను, నేను సంఘానికి వస్తున్నాను, దేవుని సన్నిధిలో ఉంటున్నాను, దేవుని వాక్యాన్ని వింటున్నాను, దేవుని వాక్య ప్రకారమే జీవిస్తున్నాను, కనుక తండ్రికి నేను తెలియకపోవటం ఏంది అని చాలామంది అనుకుని భ్రమపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించిన అంశమే తండ్రికి నీవెవరో తెలుసా. జాగ్రత్తగా మీరు వింటే మీకు అర్థమవుద్ది. జాగ్రత్తగా అంటే బైబిల్ ప్రకారం అయితే శ్రద్ధగా వినటం అన్నమాట. మనం అనేది జాగ్రత్త. పోనీ శ్రద్ధగా వింటే ఈ వాక్యం అర్థమవుద్ది, లేకపోతే అర్థం కాదు. ఓకే, రైట్. రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 19వ వచనములో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది అని బైబిల్ చెప్తుంది. సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తున్నది. సృష్టి అనగానే జలములు, వాయువులు, చెట్లు, జంతువులు, పక్షులు, మైదానాలు, పర్వతాలు, కొండలు, మెట్టలు, ఇవన్నీ మనకు సృష్టిలో భాగమే. ఇవన్నీ కూడా సృష్టిలో ఒక భాగంగా ఉన్నాయి.
ఆకాశము, నక్షత్రాలు, గాలి, నీరు, ఇవన్నీ కూడా సృష్టి అన్న మాట మనం ఆలోచించగలిగితే అర్థమవుతుంది. అయితే ఈ సృష్టి ఏలయనగా, అది చూడండి మంచి మాట ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని 19వ వచనం చదువుకున్న ముందు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది అన్న మాటను చూస్తుంది. ఇక్కడ మిగుల ఆశతో సృష్టి ఏం చేస్తుందంటే కనిపెట్టుచున్నది. ఎవరి కోసం? దేవుని కుమారుల ప్రత్యక్షత. దీర్ఘశాంతముతో దేవుడు కనిపెట్టుచున్నాడని కూడా చెప్పబడ్డది. బాగా ఆలోచించండి. సృష్టి కనిపెట్టటమేనా, లేకపోతే దేవుడు ఏమన్నా కూడా కనిపెట్టుచున్నాడా అని మనం వాళ్ళ ప్రశ్న అడిగితే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ మాట రాసి ఉంటుంది. బాగా ఆలోచించండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అన్న మాటను మనం చూస్తాం. అంటే ఈయన కూడా ఎదురు చూస్తున్నాడు అన్నట్టుగా కనపడుతుంది. చూసారా, మారు మనసు పొందాలి, అందరూ మారు మనసు పొందాలి అని చెప్పేసి ఆ మాట కోసం ప్రతి వారు మారాలి, మారు మనసు పొందాలి అన్న ఉద్దేశముతో దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడంట. సృష్టి ఎదురు చూస్తుంది, దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు. సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుంది. సృష్టి అంటే సర్వ సృష్టి అన్న సంగతి మీకు చాలాసార్లు చెప్పాను. అంతేకాక ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దీర్ఘశాంతముతో దేవుడు ఎదురు చూస్తున్నాడు. పంచభూతములు ఎదురు చూస్తున్నాయి, తేరి చూస్తున్నాయి. అవునా? పంచభూతములు ఎదురు చూస్తున్నాయట. ఎవరి కోసము, ఎవరి ప్రత్యక్షత కోసము అని అంటే, భూమి మీద ఉన్న దాదాపు 800 కోట్ల మంది దేవుని పిల్లలైన వారు ఉన్నారు. వారు మారు మనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. సృష్టి కూడా ఎదురు చూస్తుంది. ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారు కూడా సరైన క్రైస్తవులుగా ఉన్నారో లేదో కూడా అది కూడా ఆలోచించాలి. బైబిల్ ప్రకారం వాక్యం వింటున్నావు, శ్రద్ధగా వింటున్నావు, కానీ ఎంతవరకు వాక్యానుసారంగా ఉన్నావు, ఎంతవరకు క్రైస్తవ్యాన్ని ధరించుకున్నావో అది కూడా పరిశీలించుకోవాలి. ఇదంతా కూడా ఎదురు చూస్తున్న విషయాలను మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. దేవుడు ఎదురు చూస్తున్నాడు, సృష్టి యావత్తు ఎదురు చూస్తుందంట. 800 కోట్ల మందికి పైగా ఉన్న వారందరూ ఎక్కడి నుండి వచ్చారంటే దేవుని నుండి వచ్చారు. భూమి మీద ఉన్న సర్వ మానవాళి దేవుని నుండి వచ్చారు. దేవుని పిల్లల కారా వీళ్ళందరూ? ఎక్కడి నుండి వచ్చారు? దేవుని పిల్లలు. వీళ్ళందరూ దేవుని పిల్లలు. దేవుని కొరకు బ్రతకాలని దేవుడు ఈ లోకానికి పంపించాడు. దేవుని మహిమార్థమై జీవించాలని దేవుడు ఈ లోకానికి పంపిస్తే వారు ఏ రకంగా మారిపోయారో పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాం కనుక మనకు తెలుసు. అంతేకాక వాళ్ళని దేవుడు ఎలా పంపించాడు అని మనం ఒక రీతిగా ప్రశ్న ఇస్తే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనము మనం చాలాసార్లు చదువుకున్నాం. ఆ మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఎలా పంపించాడట? పాపముతో ఉన్న వాళ్ళనే పంపించలే, పాపం చేసిన వారిని పంపించలే, పాపముతో పంపించలే దేవుడు. అది జ్ఞాపకం చేసుకో. ఈ 7వ అధ్యాయం 29వ వచనంలో ఇది ఒకటే మాత్రం నేను కనుగొంటేని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు అన్న మాటను చూస్తున్నాం. దేవుడు పరిశుద్ధుడు గనుక పుట్టిన ప్రతి బిడ్డను పరిశుద్ధులుగానే, యథార్థవంతులుగానే ఈ లోకంలో పుట్టించాడు.
దేవుడు తన పిల్లల్ని దేవుడు పరిశుద్ధుడు, తన పిల్లలు కూడా పరిశుద్ధులే. కానీ భూమి మీదకి వచ్చిన తరువాత ఏం జరిగిందంటే వారు వివిధ తంత్రములు కల్పించుకున్నారు. ఎప్పటికప్పుడు దేవుని పిల్లలుగా బ్రతకడం మర్చిపోయారు. ఈ లోకములో వచ్చిన తర్వాత ఈ లోకం వైపు ఆశలు రేపి లోకమే నిజం అనుకుంటున్నారే తప్ప ఈ లోకము శాశ్వతము కాదు అన్నది అర్థం కావటం లేదు. అందుకే ఈ లోకంలో చదువు, పదవి, పేరు, ధనము, ఉద్యోగము, స్వార్థ ప్రయోజనాల కోసమే మనిషి బ్రతుకుతున్నాడే తప్ప దేవుని కోసం బ్రతకాలి, దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించాడు అన్న ఆలోచన రావటం లేదు. చాలాసార్లు చదువుకున్నాం, రిఫరెన్స్లు రాసుకోండి. ఈ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనములో దేవుని మహిమ కోసం వచ్చాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుని పని చేయటానికి క్రీస్తు యేసునందు పుట్టినాము. దేవుని కొరకు శ్రమ అనుభవించటానికే పుట్టాము. యోబు గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. అసలు మనల్ని మనం పుట్టలేదు, మనకు మనంగా పుట్టలేదు, దేవుడే మనల్ని పుట్టించాడు. కీర్తన గ్రంథము 100వ కీర్తన 3వ వచనం. ఇవన్నీ మనం చదివితే దేవుడే ఈ లోకంలో మనల్ని పుట్టించాడు. కానీ పుట్టిన తర్వాత ఏం జరిగిందంటే వివిధ తంత్రాలు కల్పించుకున్నారు. మంత్రాలు నేర్చుకున్నారు, వివిధ తంత్రాలు నేర్చుకున్నారు వీళ్ళు. అర్థమైందా? వివిధ తంత్రాలు నేర్చుకుని అసలు దేవుడు ఎవరు అనే కాడికి వచ్చేసారు వీళ్ళు. దేవుడు అంటే ఎవరు? దేవుణ్ణే మాయ చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ఈ లోకానికి వచ్చేసరికి చదువు ఎక్కువైపోయింది. చదువు ఎక్కువైపోయేసరికి దేవుణ్ణి మర్చిపోయే స్థితికి వచ్చేసారు. పదవి ఉన్నతమైన పదవులు అనుభవించేసరికి అసలు దేవుణ్ణి లెక్క చేయని పరిస్థితికి వచ్చేసారు. పేరు ప్రఖ్యాతలు వచ్చేసరికి దేవుణ్ణి లెక్క చేయని పరిస్థితికి వచ్చారు. ధనం ఎక్కువైపోయేసరికి దేవుని మర్చిపోయే పరిస్థితికి వచ్చారు. మంచి ఉద్యోగం వచ్చేసరికి అసలు ఆదివారం చర్చియే పరిస్థితికి వచ్చేసారు. దేవుడు నీకు ఒక ఉన్నత స్థానం ఇచ్చేసరికి ప్రార్థన చేయటమే మర్చిపోయే పరిస్థితికి వచ్చి, బైబిల్ చదవటమే మర్చిపోయే పరిస్థితికి వచ్చారు. దేవునికి ఇవ్వాలి అన్న విషయంలో కూడా మర్చిపోయే పరిస్థితికి వచ్చేసారు. ఎందుకంటే స్వార్థ ప్రయోజనాల కోసమే బ్రతుకుతున్నారే తప్ప దేవుడు ఈ లోకానికి నిన్ను పంపించిన దేవుని కొరకు బ్రతకాలి అన్న ఉద్దేశము ఏ ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. అందుకే ఈ లోకానికట యేసు వచ్చి చెప్పాడట. ఈ లోకానికి వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? సేవకులుగా ఆయన సేవకులుగా వచ్చి మనము కూడా సేవకులమే అని చెప్పాడు. ఆయన తను తగ్గించుకొని మనల్ని కూడా దేవుని ఎదుట దేవుని పిల్లలము, దేవుని సేవకులము, దేవుని కొరకు బ్రతకవలసిన వారమని తెలియచేయడానికి వచ్చేటట. అర్థమైందా? కానీ ఎందరూ దేవుని మాట, యేసు ప్రభు మాట వింటున్నారు, ఎందరు దేవుని మాట వింటున్నారు, ఎందరూ దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు, ఎందరూ క్రైస్తవులు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నారో ఒకసారి పరిశీలించుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్నారు. ఎందుకంటే కఠినమైన హృదయం వైపు కఠినపరుచుకున్నారే తప్ప హృదయాన్ని దేవుని వైపు తిరిగే వాళ్ళు కరువైపోయారు. ఏం చెప్పినా ఇదేలే అనే స్థితికి వచ్చారు. ఎంత చెప్పినా మార్పు తెచ్చుకోవటం లేదు, మారు మనసు పొందట్లేదు. కానీ ఈ వాక్యం వినదేగా అనే స్థితికి దిగజారిపోయారు.
దేవుడు మరలా నీకు వినిపిస్తున్నాడంటే నన్ను నేను జాగ్రత్త పరచుకోవడానికి దేవుడు వినిపిస్తున్నాడేమో అని భయం లేదు. ఏంటంటే హృదయాన్ని కఠినపరుచుకున్నారు. హృదయంలో అసలు దేవునికి చోటు ఇవ్వని పరిస్థితికి వచ్చేసారు. దేవుడు అంటే ఎవరో అనే పరిస్థితికి వస్తే ఇక వీరు పరలోకం పోతారా? ఒకసారి ఆలోచించండి. ఇర్మియా గ్రంథము జాగ్రత్తగా చూడండి. ఇర్మియా గ్రంథములో మనిషి హృదయం ఎలా అయిపోయిందో చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9-10 వచనాలు. హృదయము అన్నింటికంటే మోసకరమైనది. మనిషి హృదయానికి ట్రీట్మెంట్ ఇవ్వటానికి వచ్చాడట యేసుప్రభు. అది తప్పిపోయిన ఈ తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపిస్తే తండ్రి అయిన దేవుణ్ణి మర్చిపోయి స్వార్థ ప్రయోజనాలకి, స్వార్థానికి ఆలోచించి పదవుల కోసమో, ఉద్యోగాల కోసమో, వ్యాపారం కోసమో తమ జీవితాలని దేవుని వైపు మళ్లించుకోవాల్సిన వారు దేవుని కొరకు బ్రతకకపోగా తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవునికి దూరస్తులైన వారికి ట్రీట్మెంట్ ఇవ్వటానికి, అందుకే పాపులకు వైద్యుడు అవసరం లేదట. ఎవరట? యేసుక్రీస్తట. మనం చాలాసార్లు చదువుకున్నాం అన్నట్టు 10వ అధ్యాయంలో మత్తయి సువార్తలో. రోగులకు వైద్యుడైతే పాపులకు ఎవరు? యేసుక్రీస్తు. పాపులకు ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్నాడట అందుకు పంపించాడట యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి. తండ్రి అయిన దేవుడు పాపులకు ట్రీట్మెంట్ ఇవ్వాలని, పాపులమైన మనకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, మంచి వైద్యం అందించాలి. వైద్యం అందించాలంటే ఏం చేయాలి? ఆ వైద్యము శరీరానికి కాదు, హృదయానికి ఇవ్వాలని వచ్చాడట. ఆ హృదయం ఎలాంటిది అని ప్రశ్నిస్తే ఆ హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు రాసింది ఇర్మియా గ్రంథంలో. అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేవాడు లేకుండా పోయాడు. కనుక మనిషికి ట్రీట్మెంట్ అవసరమైంది. మనిషికి ఆ పాపము నుండి విడుదల పొందాలంటే ఆ హృదయానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. హృదయానికి మంచి వైద్యం అందించాలనుకునే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడట. బయటికి కనపడుతున్నది ఒకటి, మనస్సులో మనిషి లోపల కనపడేది ఒకటి. ఎందుకనంటే బయట ఒక రకంగాను లోపల ఒక రకంగాను మాట్లాడే తత్వం కలిగిన వాడు ఈ మనిషి. అలాంటి మనిషి హృదయాన్ని సరిచేయగలిగితే, అలాంటి హృదయాన్ని మరి దేవుని వైపు మళ్లించగలిగితే, పాపం లేకుండా శుద్ధి చేయగలిగితే అప్పుడు దేవుని కొరకు బ్రతకటానికి అవకాశం ఉంటుందని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి దాని కొరకు ప్రయత్నం చేశారట. కానీ మనుషులు ఎలాంటి వారు? చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుదాం. 3వ అధ్యాయం మనుషులు ఎలాంటి వారు చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు లేడు. వాక్యం చెబుతుంటే గ్రహించాలి. ఈ మాటలు నా కొరకే దేవుడు బోధిస్తున్నాడు, దేవుడు నా కొరకే వినిపింప చెయ్యాలని ఆలోచిస్తున్నాడు కనుకనే బోధిస్తున్నాడు అన్న ఆలోచన పరిజ్ఞానం లేదు, వాళ్ళకి గ్రహించే శక్తి లేదు. అందుకని గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద విషసర్పమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరగరు. వారి కన్నులు ఎదుట దేవుని భయం లేదు. ఇలా ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి నా భయం లేదు.
దేవుని భయం లేదు. ప్రతి నోరు ముయ్యబడినట్లు సర్వలోకమును దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రం చెప్పుకున్న వాటిని ధర్మశాస్త్రములోనైన వారితో చెప్పుచున్నది ఎరుగుదుము అని చెప్పి మాట. అంటే మనిషి ఎలా మారిపోయాడో చూడండి. అసలు వారి గొంతుక తెరిచిన సమాధి, వారి నోటి నుండా ఏముందట? సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగ. ఎందుకంటే దేవుడు దేనికోసం పంపించాడు? మనుషులు దేని కొరకు వెతుకుతున్నారు? దేన్ని ఆశ్రయించాలనుకుంటున్నారు? ఏది నిజం అనుకుంటున్నారు? ఏది శాశ్వతం అనుకుంటున్నారు? శాశ్వతమైన దాని కోసం వెతకక అశాశ్వతమైన దాని కొరకు వెతుకుతూ చివరికి తన తాను కించపరుచుకునే పరిస్థితికి వచ్చారు. తన తాను దేవునికి దూరస్తులుగా చేసుకునే పరిస్థితికి వచ్చారు. హృదయములు ఎన్నున్నాయో తెలుసా? అనేక రకమైన పాపాలు పెట్టేసుకున్నారు. స్వార్థ ప్రయోజనాలండి ఇవన్నీ. స్వార్థము లేని మనిషి కరువైపోయాడు ఈ రోజుల్లో. నిస్వార్థపరుడైన యేసుని నమ్మి, ఏ స్వార్థము లేని యేసుని నమ్మి స్వార్థపరులైన సేవకులు బయలుదేరారు ఇప్పుడు ఆయన పేరు చెప్పి. విశ్వాసులు కూడా అంతేనా? విశ్వాసులు కూడా అంతే. ఏ స్వార్థము లేకుండా దేవుడు ఏమీ ఇవ్వడని తెలిసిన తర్వాత నువ్వు చర్చికి వస్తావు? అసలు ఆలోచించు. దేవుడు నీకేమి ఇవ్వడు అని తెలిస్తే నువ్వు చర్చికి వస్తావా? వచ్చే వాళ్ళు ఉన్నారా? ఆలోచించండి. అంటే నీ అవసరాలు తీరాలి, నీ రోగం తగ్గాలి, నీ కుటుంబ సమస్యలు తీరాలి, నీకు గర్భఫలం అందాలి అని ఏదో ఒక సమస్య దేవుడు తీరిస్తేనే వస్తా. తీర్చగలడా అంటే తీర్చగలిగిన వాడే, అందుకే వస్తున్నా. కానీ నీ స్వార్థాన్ని చూపించుకుంటున్నావే తప్ప నిస్వార్థమైన జీవితాన్ని జీవించి దేవునికి తమ జీవితాన్ని అప్పగించుకోవాలన్న మనస్సాక్షి కలిగిన వారు కరువైపోయారు. అందుకే అంతా స్వార్థమే. సేవకుల్లో స్వార్థమే, విశ్వాసుల్లో స్వార్థమే. ఇంకా లోకంలో ఉన్నవారైతే ఇంకా. అందుకే ఆదికాండము 3వ అధ్యాయం 12-13 వచనాల్లో ఏమండి, ఎందుకు చేసావు ఈ తప్పు అని అన్నావనుకు వెంటనే ఎదుటివారి పైన నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావే తప్ప నిస్వార్థంగా ఒప్పుకునే పరిస్థితి లేదు. నిస్వార్థంగా తప్పు చేశాను ప్రభువా నన్ను క్షమించు, తండ్రి నన్ను క్షమించు అన్నవాళ్ళు కరువైపోయారు. నేను పాపములో ఉన్న నన్ను క్షమించు, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, ఇదిగో నీ ఎదుట నేను ఏం చెయ్యాలనుకున్నానో ఏమి చెయ్యమని నువ్వు చెప్పావో అది నేను చెయ్యలేకపోయాను తండ్రి, నేను పాపిగా మారాను. పోయిన వారమే చెప్పాను. యూదానండి కాదు, యోనా. నేను చెయ్యవలసిన పని చెయ్యలేదు కనుక నన్ను ఎత్తి సముద్రంలో వేయమన్నాడు, నన్ను చంపేయమన్నాడు యోనా. నేను చెయ్యవలసిన పని చెయ్యలేదు, దేవుని పని నేను చెయ్యలేదు, దేవుడు నాకు అప్పగించిన పని చేయలేదు కనుక నన్ను సముద్రంలో ఎత్తివేయండి, నన్ను చంపేయండి అన్నాడు. నువ్వెన్ని చెయ్యట్లేదు ఒకసారి ఆలోచించు. ఎన్ని చెయ్యట్లేదు? దేవుని పని కొరకు నువ్వు చేస్తున్నావా? చెయ్యకుండా ఎన్ని ఆగిపోయాయి, ఎన్ని పనులు ఆగిపోయాయి. ఎన్నిటిని ఒకసారి దేవుడు లెక్కిస్తే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. చేస్తున్నావా దేవుని పని? నీ పనికి అలసిపోతున్నావా? నీ పని నువ్వు చేసుకునేసరికి అలసిపోతున్నావేమో ఒకసారి ఆలోచించు. నీ పని నువ్వు చేసు, నీ కుటుంబ పని అది, నీ బాధ్యత అది చేసుకునేసరికి అలసిపోతున్నావు. అసలు దేవుడు ఈ కుటుంబాన్ని ఇచ్చిన దేవుని పని ఎప్పుడు చేస్తున్నావు? తప్పించుకోవటానికి తిరుగుతున్నావా? ఆరోగ్యం బాగలేదంటున్నావా?
నాకు ఆ రోగం ఈ రోగం అని తప్పించుకునే పరిస్థితి. అసలు మంచిగా ఉన్నప్పుడు చేసావా? పోనీ మంచిగున్నప్పుడు చేసావా? ఆరోగ్యం బాగలేదని ఇప్పుడు చెబుతున్నావేమో, అప్పుడు చేసావా? అంటే ప్రతిసారి సాకులు చెప్పటమేనా నీ జీవితము? దేవుని కోసం కాదా? దేవుని కోసం కాదనమాట. దేవుని కోసం బ్రతికితే, దేవుని కోసమే బ్రతికితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవునికి ఎందుకు ఇవ్వలేవు? ఇచ్చే విషయంలో ఎందుకు దూరం అయిపోతున్నావు? ఒకసారి ఆలోచించు. దేవునికి ఇవ్వలేకపోతున్నావు, మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నావు. అవసరమైతే ప్రకృతి అకాలమైన వర్షం వచ్చిందని ప్రకృతిని తిట్టిపోస్తున్నావు. ఏదో రకరకాలుగా నీ ప్రయత్నాలకు, నీ స్వార్థానికి దేవుణ్ణి ఉపయోగించుకుంటున్నావే తప్ప దేవుని పని కోసమే, దేవుని కొరకే బ్రతకాలి అన్న ఆలోచన ఉందా? దేవుని పని చెయ్యాలి అన్న ఆలోచన ఉందా? ఒక్కసారి ఆలోచించు. దేవుణ్ణి అవసరాలకు వాడుకుంటున్నారే తప్ప, అవసరాలకే దేవుడు అని అనుకుంటున్నారే తప్ప, అవసరాలు తీర్చే దేవుడు అనుకుంటున్నారే తప్ప దేవునిగా మహిమపరిచే వాళ్ళు కరువైపోయారు. అర్థమైందా? దేవుణ్ణి అవసరాలకు వాడుకుంటున్నారే తప్ప, దేవుడు అవసరాలు తీర్చగలిగిన వాడని నమ్ముతున్నారే తప్ప దేవుని కొరకు బ్రతికే వాళ్ళు కరువైపోయారు. దేవుని బిడ్డలమని చెప్పుకోవటానికి అప్పుడప్పుడు వస్తున్నామే తప్ప నిజంగా దేవుని సన్నిధిలో నిలబడే వారు కరువైపోయారు ఈ రోజుల్లో. దేవుని బిడ్డలం, క్రైస్తవులం అని చెప్పుకోవటానికి అప్పుడప్పుడు వస్తున్నారే తప్ప నిజమైన దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. ప్రతిరోజు పరలోకపు తండ్రిని మోసం చేస్తున్నావు. ప్రతిరోజు పరలోకపు తండ్రిని మోసం చేసేవాడిగానే మిగిలిపోతున్నావు. అవసరాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, అవసరానికి వాడుకుంటున్నావు, అవసరానికి పంచభూతాలను కూడా వాడుకుంటున్నావు. దేవుడు సృష్టించిన పంచభూతాలను కూడా వాడుకుంటున్నావు నువ్వు. అంటే దేవుణ్ణి మోసం చేస్తున్నావు మనం. అంటే నీ కన్న తండ్రిని నువ్వు మోసం చేయటానికి అలవాటు పడ్డావు. అంటే దేవుని మోసం చేస్తున్నావు అంటే దేవునికి దూరం అవుతున్నావు అని అర్థం. దేవునికి దూరం అవుతున్నావు అంటే దేవునికి నువ్వెవరో తెలియని స్థితిలోకి దిగజారిపోతున్నావు అని అర్థం. అర్థమైందా? దేవుడు నిన్ను ఎరుగున్నట్లు అసలు వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుడు నిన్ను ఎరగాలంటే నువ్వు వాక్యం నేర్చుకోవాలి. దేవుడు నిన్ను ఎరగాలంటే దేవుని పని చేయాలి. అసలు తండ్రికి నువ్వెవరో తెలుసా అంటే నేను తెలియకపోవటం మీద ఎన్నో కార్యక్రమాలు చేశాను, ఎన్నో రీతులుగా సహాయం చేశాను. దేవుని పనిలో ముందున్నాను నేను, దేవుని పరిచర్యలో ముందుగా ఉన్నాను నేను, దేవునికి ఇవ్వటంలో ముందున్నాను, దేవుని అవసరతలో తీర్చడానికి నేను ముందున్నాను. దేవునికి నేను తెలియకపోవటం మీద అనే స్థితికి ఉన్నావా నువ్వు? ఒకసారి ఆలోచించు. నీ స్వార్థానికి దేవుణ్ణి నమ్మేవే తప్ప దేవుని కొరకు అందుకే అంటున్నాను, వాక్యం నేర్చుకొని దేవుని పని చేస్తే దేవునికి నువ్వెవరో తెలుస్తుంది, తండ్రికి నువ్వెవరో తెలుస్తుంది. అంతేకాని నీ స్వార్థానికి వాడుకుంటే అసలు నువ్వెవ్వరు అనే పరిస్థితికి వస్తావు. నువ్వెవరు? యేసుప్రభు అన్నాడు కదండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము చూడండి ఒకసారి. యేసుప్రభు అన్నాడో లేదో మీకే తెలియాలి కదా. 7వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుండి 23. ప్రభువా అని నన్ను పిలుసు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడగాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఏమన్నాడు? పరలోకమందున్న నా తండ్రి చిత్తం. ఇది ఇక్కడ పెట్టి
లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం చదువుదాం. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం చదవండి ఒకసారి. నేను చెప్పిన మాటల ప్రకారము చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అన్నాడు యేసు. పొద్దాక నన్ను పిలవటం వల్ల నేనేం చెయ్యలేను. లెగితే యేసు ప్రభువా, కూర్చుంటే యేసయ్యా, పడుకుంటే తండ్రి, లెగితే తండ్రి. ఈ డైలాగులు దేవుణ్ణి మెప్పించవు. అర్థమైందా? ఈ మాటలు దేవుణ్ణి సంతోషపెడతాయి అనుకుంటున్నామేమో కానీ దేవునికి కోపం తెప్పించే మాటలు ఇవన్నీ. యేసయ్య, కూర్చున్నా యేసయ్య, లేచిన యేసయ్య, టీ తాగినా, కాఫీ తాగినా, పాలు తాగినా, అన్నం తిన్నా యేసయ్య. స్తోత్రం యేసయ్య, స్తోత్రం యేసయ్య, స్తోత్రము తండ్రి. ఇవన్నీ దేవునికి సంబంధించినవి కావు. అందుకే ఏమంటున్నాడు, మళ్ళొకసారి చదువుదాము ఆ మాట. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అన్నాడు. అంటే నువ్వు చెయ్యాల్సిన పని ఉంది నాయన బిడ్డ. ఈ లోకానికి వచ్చినప్పుడు నువ్వు చెయ్యాల్సిన పని ఉంది, అది చెయ్యి. నువ్వు పిలిచినా పిలవకపోయినా, ప్రార్థన చేసినా చెయ్యకపోయినా తండ్రి నీ మాట వింటాడు. అది తండ్రికి నువ్వెవరో తెలుస్తుంది. లేదు నేనేం చెయ్యకపోయినా తండ్రికి తెలుస్తుంది అన్నావు అనుకో, ఇదే మాట మనం చదువుతున్నాం, చూసావా? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములోనికి ప్రవేశింపడగాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు ఎల్లగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. 23వ వచనం. అప్పుడు నేను నిన్ను ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అన్నాడు. నువ్వెవ్వరో నాకు తెలియదు అన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభుకే నువ్వెవరో తెలియకపోతే పరలోకములో ఉన్న తండ్రికి నువ్వెవరని తెలుస్తుంది? ఒక్కసారి ఆలోచించు. హృదయ అంతరంగములను ఎరిగిన యేసు ప్రభుకే నువ్వెవరో తెలియకపోతే పరలోకమందున్న తండ్రికి నువ్వెవరో ఎలా తెలుస్తుంది? ఏం చేసావని తెలుస్తుంది? ఒక్కసారి ఆలోచించు. నువ్వు అనుకున్నట్టు కాదు, ఏమనుకుంటున్నావో అది కరెక్ట్ కాదు, అది గుర్తుపెట్టుకో. నువ్వేమనుకుంటున్నావో అది నిజము కాదు. నువ్వెవరో ఇప్పటికి కూడా తెలియదేమో తండ్రికి. ఏం చేయలేదు కదా దేవుని కోసము. ఏమైనా చేస్తే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఏ పని చేయకుండా సోమరిపోతుల్లా ఉంటే నీ గురించి ఎలా తెలుస్తుందో ఒకసారి ఆలోచించు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. 8వ అధ్యాయం 3వ వచనం. 8వ అధ్యాయం 3వ వచనము. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే అన్నాడు. బాగా వినాలి, మంచి మాట. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల దేవునికి వాడట, దేవునికి ఎరుకైన వాడే అన్నాడు. దేవుని ప్రేమించటం అంటే ఏంటండి? నాకు తెలియలే పెద్దగా. దేవుని ప్రేమించటం అంటే ఏమనుకుంటున్నావు? ప్రేమించటం అంటే ఆదివారం చర్చికి రావటం అనుకుంటున్నావా? దేవుని ప్రేమించటం అంటే ఏంటి? చూడండి ఒకసారి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందాం. 2వ వచనం నుండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుండి. మనము దేవుణ్ణి ప్రేమించుచు
ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలు ప్రేమించుతున్నామని దాని వల్లనే ఎరుగుదుము. అంటే కింద 3వ వచనం జాగ్రత్తగా చూడండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఇదేంటి? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ప్రేమించటం అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞలు గైకొనటం ప్రేమించడం అంటే ఆదివారం వచ్చి ఒక మూలన కూర్చొని ఆ గోడకు జారుకొని కాసేపు నిద్రపోయి ఆ వచ్చిన 10 రూపాయలు 5 రూపాయల చాందా ఇచ్చి మేము కూడా దేవుని పెట్టలం అని చెప్పుకుంటే నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. యేసు ప్రభుకే తెలియదు పాపం, తండ్రి అయిన దేవునికి ఏం తెలుసు? ఏం చేసినవని తెలుసు, ఏం చేసినవని తెలుసు. నువ్వు ఒక్కసారి ఆలోచించు. అందుకే ఏమంటున్నాడు? ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే అని ఇక్కడ రాసుందే. ఇది చదువుకొని నేను తెలుసు నీ ప్రేమిస్తే దేవునికి తెలుసట అనుకో. ఒకడు దేవుని ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి. అది ప్రేమ అంటే. ప్రేమించటం అంటే అది. అంతేగాని అసలు నువ్వేమీ చేయకపోతే అసలు నువ్వెవరో తండ్రికి తెలియదు. తెలుసన్న నువ్వు అనుకుంటున్నావేమో. బాప్తీసం తీసుకున్నాగా తండ్రికి తెలుసు అనుకుంటున్నావేమో. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వల్లే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా అన్నాడు. అంటే మీరేం చేస్తున్నారంటే బాప్తీసం తీసుకొని కూడా పాపాన్ని మళ్ళీ ప్రేరేపించి ఆ విధంగా నడుచుకుంటున్నారట. ఏ సోమర్తనం ఉందో, ఏ నిర్లక్ష్యం ఉందో, ఏ అశ్రద్ధ ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో అసలు క్రీస్తు సంఘంలో బాప్తీసం తీసుకోకముందు ఎలా ఉన్నావో క్రీస్తు సంఘంలో బాప్తీసం తీసుకున్న తర్వాత అలాగనే ఉన్నావు. ఏ మార్పు లేదు. మరలా మూల పాఠంలో తట్టు తిరగనేలా, మళ్ళీ స్వార్థంగా ఆలోచించనేలా, దేవునికి ఇచ్చే విషయంలో మళ్ళీ స్వార్థం ఎందుకు, పిష్నార్తనం ఎందుకు, దేవుని ప్రార్థించే విషయంలోను, దేవుని వాక్యం చదివే విషయంలోను, దేవుని పని చేసే విషయంలోను స్వార్థ ప్రయోజనాలు ఎందుకు? యథార్థంగా ఉండొచ్చు కదా అనుకుంటున్నావా? బాప్తీసం తీసుకున్నాను ఏం కాదు, ఎట్లా ఉంటే సరిపోతుంది అనుకున్నావు. దేవుని ఆజ్ఞలను ప్రేమించాలి నువ్వు ఫస్ట్. మరలా దాసులైపోతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారట, దాసులైపోతున్నారట. దేనికి దాసులు? పాపానికే. మూల పాఠములు అంటే మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయినట్టే. లేదు నేను వెళ్ళట్లేదు అంటున్నావేమో. వెళ్తున్నావని దేవునికి తెలుసు, అందుకే చెప్తున్నాడు. అంతే. ఒకసారి గద్దించగానే, వాక్యంతో గద్దించగానే ఈ పాస్టర్ వద్దు, ఆ పాస్టర్ వద్దు, ఈ పాస్టర్ అని తిరుగుతున్నావేమో. జాగ్రత్త, ఆలోచించు. గద్దింపుకు లోబడాలి. లోబడకుండా నువ్వు తిరుగుతున్నావేమో. అందుకే గలతీయులకు ఏమంటున్నాడు? యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం. చాలాసార్లు చదువుకున్నమాట, మళ్ళీ గుర్తు చేద్దాం. ఈ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో 4వ అధ్యాయం 4వ వచనంలో అపరిమితమైన ఈ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. మీరు క్రైస్తవులుగా అంటే వాళ్ళ లోకంతో ఉన్న వారితో పరిగెత్తకూడదు.
వాళ్ళతో పాటు నువ్వు పరిగెత్తుతున్నావంటే నువ్వు క్రైస్తవుడువా క్రైస్తవురాలువా? ఒకసారి ఆలోచించు. అందుకే ఏమంటున్నాడు, మీరు ఫస్ట్ నుండి చదవలేదు కాబట్టి మీకు అర్థం కాలే, మధ్యలో చదివాం. చూద్దాం 3వ వచనం నుండి. మనము పోకిరి చేష్టలు 4వ అధ్యాయమే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానమాలతో కూడిన ఆటపాటలు, తాగుబోతు విందుల్లో పాల్గొనటం, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. విందులో వాడు తాగుతున్నాడని నేను పోయి పక్కన కూర్చున్నాను చెప్పకో, నువ్వు దొంగవే. ఆ తాగుబోతోడికి నువ్వు సపోర్ట్ చేసినోడివే. నీ ప్రవర్తన దిద్దుకోవాలంటే వాడి దగ్గరకు పోవద్దు అంటున్నాడు. అంతేగాని వాడి దగ్గరకు పోయి కూర్చున్నా నేను థమ్సప్ తాగినని చెప్పకూడదు. దొంగలాట చెప్తారు సాకులు. ఏమండి, తాగుబోతు విందులో చెయ్యదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము చొప్పున అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండకు గతించిన కాలమే చాలుగా వదిలేయి అని అంటే, లేదు నేను అలాగే చేస్తానంటే ఏం చేయలేము. అపరిమితమైన దుర్వ్యాపారమందు తమతో కూడా పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని దూషించుతున్నారు. ఎందుకు దూషిస్తున్నారు తెలుసా? క్రైస్తవులుగా నీలో మార్పు వస్తే దూషిస్తారు. మార్పు రాకుండా నువ్వు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. మార్పు రావాలి. మార్పు లేకుండా వాడి వైపే పరిగెత్తుతా వాడిలాగే నేను ఉంటానన్నావు అనుకో, వెళ్ళు. అసలు దేవుణ్ణే విడిచిపెట్టి వెళ్ళిపో, తండ్రినే విడిచిపెట్టి వెళ్ళిపో. అందుకంటున్నాడు, తండ్రికి నువ్వెవరో తెలుసా? తండ్రి అనే దేవునికి నువ్వెవరో తెలుసు అంటే నేనెందుకు తెలియదు అంటున్నావేమో. అసలు నువ్వెవరో తెలియదు. అసలు ఆయనకి ఏం చేయలేదు. నువ్వు దేవుని నమ్మిన కాడి నుండి దేవుని కొరకు ఏం చేయలేదు. ఏమైనా చేస్తే జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమి చేయని నిన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు? ఒకసారి ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చాలాసార్లు చదువుకున్న మాటే. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొచ్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉంది, సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకున్నై ఉన్నాడు అన్నమాటను చూస్తున్నాం. అంటే మళ్ళా అబద్ధాలు ఆడుతున్నామంటే అబద్ధమునకు జనకుడు వైపు తిరిగావని అర్థం. నీ తండ్రిని నమ్మించడానికి నువ్వు సకల ప్రయత్నాలు చేస్తున్నావని అర్థం. నీ తండ్రి ఎవరు? అపవాది. వాడిని నమ్మించాలంటే అబద్ధాలు ఆడాలి. నువ్వు నిజంగా నేను నీ బిడ్డనే తండ్రి నమ్మించడానికి ఏం చెయ్యాలి? అబద్ధాలు ఆడు. సరే తండ్రి, స్వార్థంగా ఆలోచించు. సరే తండ్రి, పీషినారితనంగా ఉండు. అలాగే తండ్రి. వాడు ఏం చెప్తే అది చేస్తున్నావు అన్నమాట. ఎందుకంటే నేనండి నీ బిడ్డని, నువ్వెవరు నాన్న అంటాడు అపవాది. నేను పలానా వ్యక్తిని. ఆ వ్యక్తివా? అయితే నువ్వు నా కుమారుడు వాగటానికి నువ్వేం చేస్తున్నావో చెప్పు అంటాడు. నువ్వు చెప్పు తండ్రి, నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను. అయితే అబద్ధం ఆడు, దూషించు, పగబెట్టుకో. సరే అలాగే. ఎందుకంటే మీ తండ్రి యొక్క అపవాది పిల్లలు మీరు. మరలా వాడి వైపే చూస్తున్నారు. నీ తండ్రిని, పరలోకపు తండ్రిని నమ్మించి మోసం చేసి వాడి వైపు తిరుగుతున్నావు. మరలా సాతానుగాడి వైపే చూస్తున్నావు. మరలా సాతానుగాడి మాటలే వింటున్నావు. మరలా మూలపాఠముల తట్టే తిరుగుతున్నావు. ఎలా ఎరుగుతాడు దేవుడు? తండ్రి నిన్ను ఎలా ఎరగాలి? ఒకసారి ఆలోచించు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమున రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుసరించిన తరువాత తప్పిపోయిన వారు
తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. అంటే మరలా పాపిగా మారిన వారిని మరలా దేవుని వైపు మార్చటం అసాధ్యమట. దేవుని బిడ్డగా బ్రతికి పాపం వైపు తిరిగిన వాడిని మరలా తిరిగి మార్చటం అసాధ్యమట. మరలా దేవుని వైపు తిప్పటం అంత కష్టమా? అవును. అందుకే అలాంటి వాడిని దేవుడు ఎరుగుతాడండి. అసలు నువ్వెవరు అంటున్నాడు, తండ్రికి నువ్వెవరో తెలియదు అంటున్నాడు. అంటే ప్రభువుకే తెలియదు, నువ్వు తండ్రికి ఏమి తెలుసు? ప్రభు అయిన యేసుక్రీస్తుగా నువ్వెవరో తెలియదు. ప్రభు అయిన యేసుక్రీస్తుకి నువ్వెవరో తెలియదు. అలాంటిది తండ్రికి నువ్వు ఎలా తెలుస్తావు? ఒక్కసారి ఆలోచించు. ఒకసారి వెలిగింపబడిన నీవు పడిపోకూడదని దేవుడు చెప్తుంటే అన్ని విషయాల్లో నువ్వు దేవునికి దూరంగానే ఉన్నావు. ఒక ప్రార్థన విషయంలోనో, ఒక చర్చికి వచ్చే విషయంలోనో, ఒక వాక్యం వినే విషయంలోనో, వాక్య ప్రకారం జీవించే విషయం కాదు, వినే విషయంలో కరెక్ట్గా ఉన్నావేమో అంతే. అన్ని విషయాల్లో నువ్వు దూరంగా ఉన్నావు. పైగా నువ్వు దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు. ఏం చేసావని, ఏం చేస్తున్నావని, ఏమి ఇస్తున్నావని దేవుడు నిన్ను గుర్తు చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచించు. ఏం చేస్తున్నావని, ఏం చేసావని, ఏమి దేవుని కొరకు దాచిపెట్టిస్తున్నావని దేవుడు, తండ్రి అయిన దేవుడు నిన్ను గుర్తు చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచించు. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో బాలుడైన సమూయేలుని తండ్రి అయిన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. ఇది మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. బాలుడైన సమూయేలుని తండ్రి అయిన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు? ఇది ప్రశ్న. సమూయేలు తల్లి తీసుకున్న నిర్ణయము దేవునికి నచ్చింది. అర్థమైందా? ఎప్పుడైతే నాకు గర్భఫలము తెరిచి దేవుడు నాకు కుమారుని అనుగ్రహిస్తాడో ఆ మొదటగా పుట్టిన వాడిని దేవునికే ప్రతిష్ఠ చేస్తానని ఒప్పుకొని ప్రార్థన చేసిందంట హన్నా. చేసినది మొదలుకొని ఆయన ఎప్పుడైతే భూమి మీద గర్భములో ఉన్న ఆయన భూమి మీదకి వచ్చాడో వెంటనే తండ్రి అయిన దేవుని సన్నిధికి వచ్చి వదిలేసిందంట. ఈయన నా కుమారుడు కాదు, నీ కుమారుడిగా, నీ నుండే, నీ కొరకే, నీ మహిమ కొరకే, నీ పని కొరకే, నాకు సంబంధం లేదని కుమారుడిని వదిలేసిందంట సేవకి. కుమారుని వదిలేస్తే ఆ కుమారుడు ఏం చేశాడు అని అంటే, బాలుడైన 3వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట, ఏలి అంటే ఎవరో తెలుసా? ప్రవక్త. ఆయన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండని, యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు ఆ బాలుడు. ఊడ్చి సాపలేస్తున్నాడా? మంచినీళ్ళు పెడుతున్నాడా? మైకాన్ చేస్తున్నాడా? దేవుని పరిచర్యలో ఉన్నాడా? అన్ని పనుల్లో ఉన్నాడా? జ్ఞాపకం చేసుకోవాలంటే పని చెయ్యాలి, దేవుని పనిలో ఉండాలి. ఎక్కడో వెనక కూర్చొని ఆమేన్ అనగానే ఆమేన్ అని వెళ్ళిపోవడం కాదు, లేదా వందనాలు చెప్పి వెళ్ళిపోవడం కాదు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు పరలోకపు తండ్రికి ఆ రోజు చూస్తున్నాడు. నీ జీవితాన్ని చక్కదిద్దుకోవాలి, సరిచేయాలి, ఇంకా ఆత్మీయంగా నడిపించుకోవాలంటే ఆత్మీయమైన నీ సేవకుని ప్రతిదినము జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు తప్పులు సరిదిద్దేవాడు సేవకుడు. సేవకుడు సరిదిద్దటం ఏందండి? భలేగున్నారు ఈ దరిద్రపు మనుషులు చాలా మంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. నువ్వు చెప్పటం ఏంటండి నాకు?
చాలా మందిని చూశాను కాబట్టి అంటారు. అలాంటి వారికి చెప్తున్న వాక్యం చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. నువ్వు చెప్పడం ఏంది అనేవాళ్ళు ఉన్నారు. అలాంటి వారి కొరకు 2వ పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలు చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును సంపూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎవరు నిన్ను గద్దించాలా? ఎవరు నిన్ను హెచ్చరించాలా? ఎవరు నిన్ను సరిదిద్దాలా? ఎవరు నిన్ను నీతి వైపు నడిపించాలా? దేవుని వైపు నడిపించాలి. సేవకుడు కాదా? సేవకుడు అనేసరికి అమ్మంటే సేవకుడిని ఈ పాస్టర్ని వదిలేయటం, ఇంకో పాస్టర్ దగ్గర ప్రార్థనకు పోవటం. ఈ పరలోకపు తండ్రి ఆయన కనపడక ఆత్మీయంగా నిన్ను తండ్రిగా ఒక సేవకుని నియమిస్తే నీ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ నిలబడుతున్నావో, ఏ స్థితిలో ఉన్నావో ప్రతిదినము పరీక్షించుకోవటానికి సేవకుని దగ్గర నీ తప్పు ఒప్పుకోవటానికి సేవకునితో మాట్లాడటం నేర్చుకోమను. అది వదిలేసి ఇక చూడండి ఒకసారి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట, ఏలి అంటే యాజకుడు, దైవజనుడు, ఏలి ఎదుట యెహోవాకు సేవ చేయుచున్నాడు. ఏలి ఎదుట యెహోవాకు సేవ చేస్తున్నాడు. యాస్, ఒక సేవకుని ద్వారానే దేవుని సన్నిధికి వెళ్ళిపోగలవు. అంతేగాని సొంత ప్రయత్నాలు చేస్తే పోలేవు. యేసు ప్రభు కూడా తండ్రి దగ్గరే నేర్చుకుని వచ్చాడు. యేసు ప్రభు దగ్గర శిష్యులు నేర్చుకొని వచ్చారు. శిష్యుల దగ్గర మనం నేర్చుకుంటున్నాం. నువ్వు నిలబడాలంటే సేవకుడు అవసరం. ఆత్మీయమైన తండ్రి ఆయన, నీ తండ్రి, ఆత్మీయంగా నిన్ను బలపరిచే తండ్రి. అర్థమైనా? ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్న ఆ దినముల్లో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి కలవాయినందున అతడు చూపు లేక తన స్థలమందు పడుకొని ఉండగాను దీపం పోవునప్పుడు చూడండి, సమూయేలు దేవుని మందసమున యెహోవా మందిరములో పడుకొని ఉండగాను యెహోవా సమూయేలు అని పిలిచాను. అతడు చిత్తమండి అని నన్ను చెప్పి ఏలి దగ్గరకు పోయి, ఏలి అనుకుంటున్నాడు, ఏలి పిలిచాడు అనుకుంటే యాజకుడు పిలిచాడు అనుకుంటున్నాడు, సేవకుడు పిలిచాడు అనుకుంటున్నాడు. సేవకుడు నిన్ను పిలవలేదయ్యా, పరలోకపు తండ్రి పిలిచాడు నిన్ను. ఎందుకంటే దేవుని పనిలో ఉన్నావు. నువ్వు చేసే పని దేవునికి ఇష్టమైంది. అందుకే పరలోకపు తండ్రే దిగి వచ్చి సమూయేలు అని పిలుస్తున్నాడు. సమూయేలు అని పిలుస్తున్నాడు. ఒకసారి పిలిచాడా? 3 సార్లు పిలిచాడట. అప్పుడేమన్నాడు? ఏలి జాగ్రత్తగా విను, ఆయన పిలిచిన వాడు ఎవరో కాదు, నీ పరలోకపు తండ్రి, నీ పని మెచ్చిన తండ్రి, నీ పనిని ఇష్టపడ్డ తండ్రి, నిన్ను చూసి సంతోషపడ్డ తండ్రి, ఆయనే దిగి వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. చిత్తము ప్రభువా అను, విను ఆయన చెప్పేదంటే. అప్పుడు విన్నాడట సమూయేలు. అర్థమైందా? అప్పుడు విన్నాడా? అవును. అప్పుడు వినటమే కాక ప్రవక్తగా నిన్ను నియమించానని చెప్పాడు. న్యాయాధిపతిగా నిన్ను నియమించానన్నాడు సమూయేలును దేవుడు. ఎందుకో తెలుసా? దేవుని పనిలో ఉన్నాడు కనుకనే. దేవుని పనిలో ఉన్నాడు కనుకనే. దేవుని పనిలో నిశ్శబ్దమైన ఏమంటున్నాడండి? ఎవరికో కనపడాలని కాదు, కానీ దేవునికి మాత్రమే కనపడితే చాలనే పనిలో ఆయన బిజీలో ఉన్నాడు సమూయేలు గారు. అది చూసిన దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి సమూయేలు దగ్గరకు వచ్చి సమూయేలు పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజులు అలాంటి వారు ఉన్నారా? సమయం ఉన్నప్పుడు దేవుని పని, సమయం లేనప్పుడు దేవుని పరిచర్య అనేవాళ్ళు లేరు. ఏదైనా స్వార్థం, ఏదైనా అధికారం, ఏదైనా పదవి, ఏదైనా మోసం, ఇంతే తప్ప దేవునికి ఇష్టంగా బ్రతకాలన్న ఆలోచన లేదు.
దేవునికి ఇష్టంగా బ్రతకాలన్న తపన లేదు, అలాంటి ఆలోచన లేదు, పరిజ్ఞానం లేదు. దేవుడు చూస్తాడా అని అనుకుంటున్నారేమో, తప్పకుండా దేవుడు చూస్తాడు నీ పనిని. మనుషులు చూడకపోవచ్చు, మనుషులు లెక్క చేయకపోవచ్చు, మనుషులు నిన్ను నిర్లక్ష్యం చేయొచ్చు, మనుషులు నిన్ను అశ్రద్ధ చేయొచ్చు, కానీ నీ పనిని, నువ్వు చేస్తున్న దేవుని పనిని చూసేవాడు పరలోకమందు ఉన్నాడు. ఆయనే సమూయేలు పని చూశాడు, ఆయనే సమూయేలు పని చూశాడు. సమూయేలు దగ్గరికి వచ్చాడు, సమూయేలుని నిలవబెట్టుకున్నాడు. ఈరోజు నువ్వెవరో తండ్రికి తెలుసా? తండ్రికి నువ్వెవరో తెలుసా? నువ్వు అనుకుంటున్నావేమో నేను తెలుసని, నువ్వు అనుకుంటున్నావే నేను తెలుసు తండ్రికి, నేను తెలియకపోవటం ఏంటి అనుకుంటున్నావేమో. నువ్వేమి ఇస్తున్నావో, ఎంత ఇస్తున్నావో, ఎంత సమయం ఇస్తున్నావో, ఏమి చేస్తున్నావో తండ్రి, పరలోకపు తండ్రికి అంతా కనపడుతుందంట. అందుకే నీ పాపాన్ని బట్టి, నీ అశ్రద్ధను బట్టి, నీ నిర్లక్ష్యాన్ని బట్టి అసలు నిన్ను ఎప్పుడో చెయ్యి విడిచిపెట్టాడేమో ఒకసారి ఆలోచించు. చెయ్యి విడిచిపెట్టేసాడేమో ఒకసారి ఆలోచించు. ఇంకా సంసోను వలె నా చెయ్యి దేవుడు విడిచిపెట్టలేదు అనుకుంటున్నామేమో. కళ్ళు పోయి బందీ అయిన దాకా నీకు ఏమీ అర్థం కాని పరిస్థితి. సాతాను అలాంటి గుడ్డితనాన్ని కలగజేస్తాడు. నువ్వు ఇంకా సాతాను గుడ్డితనంలోనే ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. సాతాను నీ కళ్ళను బందీ చేశాడేమో ఒక్కసారి ఆలోచించు. ఈ సంబంధమైన దేవత మీ మనోనేత్రములకు గురుడితనాన్ని కలగజేసిందేమో ఒకసారి ఆలోచించి దేవుని వైపు తిరగటానికి ప్రయత్నించి. అందుకే ఈ లోకంలో మన ప్రవర్తన చక్కదిద్దడానికి యేసు ప్రభును కూడా సిలువేసి లెక్క చేయని పరిస్థితికి వచ్చేసి. అందుకే నువ్వు దేవుని పట్ల ఉంటే, నువ్వు దేవుని కొరకు బ్రతికితే, నువ్వు యేసు ప్రభుకు ఏమన్నా మత్తయి సువార్త చూడండి ఒకసారి 12వ అధ్యాయం. చాలా చదువుకున్న మాటే. మత్తయి సువార్త 12వ అధ్యాయము 48వ వచనం. అందుకు ఆయన, నాతో ఈ సంగతి చెప్పు వానితో చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నాకు సహోదరుడు, నా సహోదరి, నా తల్లియు అనెను. తండ్రి చెప్పిన పని, తండ్రి పనిలో ఉన్న వాళ్ళే యేసు ప్రభుకు సహోదరులు అవుతారట. తండ్రి పనిలో ఉన్నవారే, తండ్రికి నచ్చిన పని చేసిన వారే యేసు ప్రభుకు తల్లి అయినా, తండ్రి అయినా, సహోదరులైనా. అంతేకాని నీ స్వార్థానికి దేవుని నమ్ముకొని, నీ డబ్బు సంపాదించుకోవటానికి దేవుని నమ్ముకొని, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని నువ్వు బ్రతుకుతున్నావేమో పదవులు తీసుకుని. పేరు ప్రఖ్యాతలు సంపాదించామో ఈ లోకంలో. బాబేలు గోపురం కడదామని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందాం అనుకున్నారు. ఈరోజు ఉన్నారు వాళ్ళు. అందరూ తారుమారైపోయారు ఆ బాబేలు గోపురంలో. నీ జీవితం కూడా తారుమారైపోద్ది. పరలోకం అనుకుంటున్నావేమో, నరకంలో ఉంటావు, జాగ్రత్త. దేవుని కోసం దొంగతనం చేసే పరిస్థితికి వచ్చావు. దేవుని సొమ్ముని, దేవుని పనిని, దేవుని సమయాన్ని, ఆదివార సమయాన్ని దొంగతనం చేసే పరిస్థితికి వచ్చావు ఈరోజు. క్రైస్తవులుగా, సేవకులుగా ఆలోచించు. అసలు నువ్వు తండ్రికి నువ్వెవరో తెలుసా? నేను పెద్ద సేవకుని అంటున్నావా? నువ్వెవరో తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో డిస్కస్ చేద్దాం రండి. యెషయా గ్రంథం. తండ్రికి నువ్వెవరో తెలియకపోయినా నువ్వెవరో తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో డిస్కస్ చేద్దాం నీ గురించి. చూద్దాం వాళ్ళు ఏమంటున్నారో, నీ గురించి ఏమంటున్నారో ఒక్కసారి చూద్దామా? యెషయా గ్రంథము 14వ అధ్యాయము. యెషయా గ్రంథము 14వ అధ్యాయం తీసారా? 9వ వచనం నుండి చదువుకుంటూ పోదాం.
యెషయా గ్రంథము 14వ అధ్యాయము, నువ్వెవరో తెలిసిన వాళ్ళ గురించి చెప్పు. నీ గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారు. తండ్రికి నువ్వెవరో తెలియకపోతే, తండ్రికి నువ్వు తెలియకపోతే నువ్వెవరో తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. నీవు ప్రవేశించుండగానే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? పాతాళానికి వెళ్ళిపోతున్నప్పుడు చచ్చిపోయి పాతాళానికి వెళ్తున్నావు. గుర్తుపెట్టుకో. నువ్వు ప్రవేశించుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూసి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులు, చచ్చిపోయిన వాళ్ళు అనమాట, దేవుని కోసం కాదు, ఈ లోకం కోసం బతికి చచ్చిపోయిన శూరులను, జనముల రాజులను అందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూసి, నీవు మాబోటి వాడివే, నీవును మావలే బలహీనుడు వైతివా. నువ్వు చర్చికి పోతున్నావు కదా, బైబిల్ పట్టుకున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుని బిడ్డను అంటున్నావు కదా, ఆదివారం ప్రార్థన ఉంటుందా, ఆరాధన ఉంటుందా అని చెబుతున్నావు కదా, నీవు మాబోటి వాడివైతివా అందరూ. అవునండి, అర్థమైందా? నీవు తెలిసిన వాళ్ళు, నువ్వెవరో తెలిసిన వాళ్ళు, తండ్రికి నువ్వెవరో తెలియదు, నువ్వెవరో తెలిసిన వాళ్ళు అడుగుతున్నారట. అంటే అసలే మేము పాపం చేసి పాతాళంలోకి వెళ్ళిపోయాము, ఈ పాతాళంలోకి నువ్వు రావు. ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకొని తిరుగుతున్న పెద్ద పాస్టర్వి, ఎక్కడ చూసినా నీ పోస్టర్లే, ఎక్కడ చూసినా నీ సభలే, ఎక్కడ చూసినా నువ్వు దేవుని బిడ్డనని చెప్పుకొని బతుకుతున్నావే. కనుక ఏమంటున్నాడు? నువ్వేదో పరలోకానికి వెళ్ళిపోతావు, మేమేదో నరకానికి వచ్చావు అనుకుంటుంటే, నువ్వు మా బోటి వాడివైతివా, నువ్వు బలహీనుడు అయిపోతివా, నువ్వేదో బైబిల్ పట్టుకుని పెద్ద యుద్ధ సూర్యుడు అనుకుంటే. ఎవరన్నారో తెలుసా? నీ గురించి తెలిసిన వాళ్ళు. అంటే నీ గురించి తెలిసిన వాళ్ళు పాతాళంలో ఉన్నారా? ఉన్నారు. కనుక పాతాళానికి దిగబడిపోతావో, తండ్రికి నువ్వెవరో తెలియాలని అనుకుంటావో ఒకసారి ఆలోచించు. ఎందుకంటే ఎప్పుడు చూసినా స్వార్థ ప్రయోజనాలేనా? ఎప్పుడు చూసినా లోకాశలేనా? ఎప్పుడు చూసినా దేవుని కొరకు బ్రతకటం లేదా? దేవుని పని కోసం కాదా? ఒక్కసారి ఆలోచించు. అందుకే దేవుని కోసమే బ్రతకాలి. అందుకే లాస్ట్ మాట చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను, ఎవరి కోసం అంట? దేవుని కోసం అంట. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు అసలు పాత్రుడే కాడు. అది తల్లిదండ్రులు ప్రేమించాలనుకుంటున్నావా? ముందు ప్రేమించాల్సింది దేవుణ్ణి, అసలు తల్లిదండ్రులు ఇచ్చిన దేవుణ్ణి. అందుకే నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. నా కూతురు, నా కొడుకు, నా కూతురు, నా కొడుకు అంటున్నావా? అసలు కూతురు కొడుకు గర్భఫలాన్ని ఇచ్చిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. ఆ జ్ఞాపకం చేసుకోకుండా ఆయన్ని విడిచిపెట్టేసి నా పిల్లలని అంటున్నావే, గుర్తుపెట్టుకో, ఆయన పాత్రుడు ఎప్పుడూ కాలేవు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు కాడు. ఏమన్నాడు? తన సిలువను ఎత్తుకొని. దేవుని కోసం కాదా? కాదు, నీ సిలువను నువ్వు ఎత్తుకున్నావు అంతే, నా సిలువను నువ్వు ఎత్తుకోలే. బాగా వినాలి, నీ సిలువను నువ్వు ఎత్తుకున్నావు అంతే, నా సిలువను నువ్వు ఎత్తుకోలేదు. అది అంటున్నాడు. నాకు అసలు పాత్రుడు కాదు. లోకం కోసం బతికిన వాడు తన సిలువను తాను ఎత్తుకుంటాడు, నా కోసం బ్రతికిన వాడు నా సిలువను ఎత్తుకుంటాడు. అది చెప్తుంది. అందుకే తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. అది సంగతి. ఏమన్నాడు? నా కోసం ప్రాణం పోగొట్టుకో, నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టు, నా కోసం, నా పని కోసం నీ సమయాన్ని వెచ్చించు, నీ డబ్బును వెచ్చించు. అంతేగాని నా కోసం కాకుండా నీ స్వార్థం కోసము, నీ అవసరాల కోసము నువ్వు అలా బ్రతికితే నువ్వు దేవుని పరిచర్యలో లేవు. అసలు తండ్రికి నువ్వెవరో తెలియదు.
తండ్రికి నువ్వు తెలియాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని కొరకే బ్రతకాలి. నువ్వెవరో తెలియాలంటే నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. పాతాళంలో నీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వెవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. పాతాళంలో నువ్వెవరో తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికేసాయి. కానీ దేవుని కోసం బ్రతకాలంటే, దేవునికి నువ్వెవరో తెలియాలంటే, తండ్రికి నువ్వెవరో తెలియాలంటే దేవుని కోసం కష్టపడు. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. సమూయేలును చూసి సంతోషించాడు. సమూయేలును చూసి సంతోషించిన దేవుడు నిన్ను చూసి సంతోషించడా? చాలా కష్టపడుతున్నావంటే, శ్రమ పడుతున్నావంటే, వెచ్చిస్తున్నావు, నీ ఆర్థిక సహాయంగా నీవు ఖర్చు పెట్టి దేవుని పనిలో వాడబడుతున్నావంటే, నువ్వు చెయ్యలేని పరిస్థితుల్లో ఖర్చు అయినా చేసి దేవుని పనిలో ఉన్నావంటే దేవుడు సంతోషించడా? అందుకే నీ స్వార్థం కాక, నీ అవసరాల కొరకు కాక, దేవునిగా మహిమపరచు. దేవుని పనిలో ఉండు. అప్పుడు తండ్రికి నువ్వెవరో తెలుస్తుంది. అంతేగాని నీ ఇష్టానుసారంగా బ్రతికి, నీకు నచ్చినట్టుగా బ్రతికి, దేవుణ్ణి నీ చేతుల్లోకి తీసుకొని ఆయన ఆజ్ఞల్ని పక్కకు పెట్టి నీ ఆజ్ఞలను నువ్వు పాటించుకుంటూ బ్రతికేసి నువ్వు దేవుని బిడ్డనని అంటే దేవునికి నువ్వెవరో ఇప్పటికీ తెలియదు. దేవునికి నువ్వెవరో ఇప్పటికీ తెలియదు. తండ్రికి నువ్వెవరో ఇప్పటికీ తెలియని స్వార్థంగా బతుకుతున్నావు. నీ స్వార్థంగా బ్రతికితేనే దేవునికి తెలుస్తావు, గుర్తుపెట్టుకో. కాబట్టి నీ స్వార్థంగా బ్రతుకుతావో, లోకం కోసం బ్రతుకుతావో నీ ఇష్టం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలుగా తెలియజేశాం. విని విడిచిపెట్టే వారిగా ఉండక ఈ మాటలు ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగా సహాయం చేయండి. వారి గృహాలకు వెళ్ళి మరొకసారి నెమరు వేసుకుని జ్ఞానమును, వివేచన అనుగ్రహించండి. అంశము, తండ్రికి నీవెవరో తెలుసా? తండ్రికి నేనెవరో తెలుసా? అవును తండ్రి, నీ పనిలో ఉన్నప్పుడే, నీ కొరకు బ్రతికినప్పుడే, ఏ స్వార్థము లేని వారిగా, నిస్వార్థపరులుగా తండ్రి అన్ని విషయాల్లో నేను సంతోషపెట్టే బిడ్డలుగా ఉన్నప్పుడే, నీ ఆజ్ఞలు పాటించినప్పుడే నీకు మేమెవరో తెలుస్తుంది. కానీ మా ఇష్టంగా, మాకు నచ్చినట్టుగా ఈ లోకం కొరకు, పదవుల కోసం, అధికారం కోసం, డబ్బు కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం, పేరు ప్రఖ్యాతల కోసం బ్రతికితే ఖచ్చితంగా మేమెవరో పాతాళంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కనుక మేము తండ్రి నీ చిత్త ప్రకారము బ్రతికే వారిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోమని వేడుకొనిచున్నాం. నీ వాక్యానుసారంగా మమ్మల్ని మేము సరిదిద్దుకునే వారిగా, మా జీవితాలను చక్కదిద్దుకునే వారిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోమని వేడుకొనిచున్నాం. ఇటు మాటలు విన్నవారిని, చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు మా ప్రభువును, లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.